మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కోదాడలో భారీ వర్షాలకు ప్రాణ ఆస్తి నష్టాలను నివారించడానికి అయితే మున్సిపల్ అధికారులు అనునిత్యం అప్రమత్తంగా ఉన్న పరిస్థితి. గత రాత్రి నుంచి కూడా వాళ్ళు నిద్ర లేకుండా పనిచేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయినప్పటికీ కూడా కొంత ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో వరద అయితే అంతకంతకు పెరుగుతూ కొంత ముంపు ప్రాంతాలకైతే తీవ్రంగా వెళ్తూ ఉన్న పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఎటువంటి విపత్తులను ఎదుర్కోవడానికి వాళ్ళైతే అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు కోదాడలో మున్సిపాలిటీ పరిధిలో వరద ఎక్కడెక్కడ ముంపు ప్రాంతాలు ఉన్నాయి, అలా ఎటువంటి చర్యలు తీసుకుంటూ మనతో చెప్పడానికి మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా ఉంది కోదాడల పరిస్థితి? కోదాడ పరిస్థితి అయితే ప్రజెంట్ అయితే స్టేబుల్గానే ఉందండి. మేము గత 2 రోజుల నుంచి మా సిబ్బంది మరియు లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మేము చర్యలు చేపడుతున్నాము. అంతకుముందే ఒక లాస్ట్ మంతే మేము డీసిల్డింగ్ చేసాము. అన్ని మేజర్ డ్రైన్స్ అన్నీ కూడా తీయడం జరిగింది. ఇక్కడ తమ్మరవాగు దగ్గర కూడా మేము గుర్రపుడెక్క ఇదంతా క్లియర్ చేసాం. కానీ కంప్లీట్గా ఇది లో లెవెల్ ఏరియా కాబట్టి ఈ వరద ఉధృతంగానే వస్తుంది. ఎప్పటికీ కూడా ఫ్లో అయితే బ్రిడ్జి పై నుంచి పోవట్లేదు. షిడి సాయినగర్ లో లెవెల్ ఏరియా కాబట్టి అక్కడ కొంచెం అయితే ఇబ్బంది అయితే నిన్న మొత్తము మేము చైన్ లింక్ మిషన్స్తోని డీ వాటరింగ్ మిషన్స్తోని అన్నీ కూడా మేము చర్యలు చేపడుతున్నాము. అట్లాగే కోదాడలో అనంతగిరి రోడ్లో ఒకటి అక్కడ కల్వర్ట్ చాలా బ్లాక్ అయిపోయింది, అవి క్లియర్ చేసినాము. అట్లా గుడిమండి రోడ్లో కూడా ఏదైతే నర్సింగ్ స్కూల్ ఉందో అక్కడ కూడా కొంచెం ఇబ్బంది అయింది. మా స్టాఫ్ అందరు కూడా అన్ని కాలనీస్లో అయితే కొంచెం వాటర్ అయితే వచ్చింది. అప్పటికి కూడా మా సిబ్బంది అంతా డే నైట్ అనే లేకుండా మొత్తం మా శానిటరీ సిబ్బంది నుంచి డిఈ వరకు అప్ టు డిఈ వరకు అందరం కూడా ఆన్ నైట్ మొత్తం అందరం వీళ్ళలో ఉన్నాము. పబ్లిక్ కూడా మాకు బాగా మంచిగా సహకరిస్తున్నారు. ఎక్కడ కూడా ఒక్కటి ఏంటంటే మనకి ఇంకా 72 అవర్స్ ఇంకా 24 అవర్స్ వరకు కూడా మనకి రైన్ అలర్ట్ ఉంది కాబట్టి పబ్లిక్ అందరూ కూడా అవసరమైతే తప్ప బయటికి రావద్దు. ఒకటి మా రిక్వెస్ట్. ఎక్కువ వర్షపాతం ఉంటే మేము అక్కడ సిసిరెడ్డి కాన్వెంట్లో మేము అది ఏర్పాటు చేసాము. రీహాబిలిటేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాం కాబట్టి అక్కడికి తరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ పబ్లిక్ మాకు సహకరించాలండి. మేము ఎన్ని జాగ్రత్తలు చెప్పినట్టు కూడా కొంతమంది అసలు వినట్లేదు. రోడ్ల మీదకి రావడము, ఇళ్లలోంచి ఒకవేళ వెకేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినా కూడా మేము చెప్పినా కూడా వినట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కోదాడలో ఉన్న ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటంటే, మేము సహాయక చర్యలు చేపట్టినా కూడా మీరు కూడా మాకు సహకరించకపోతే మేమేం చేయలేం. కాబట్టి పబ్లిక్ అందరు కూడా అప్రమత్తంగా ఉండాలి, మాకు కూడా సహకరించాలని కోరుతున్నాము. ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరితో కూడా మేము కోఆర్డినేట్ చేసుకొని ప్రతి టైం టు టైం మేమైతే అందరం అందుబాటులో ఉన్నాము. ఎలాంటి సహాయక చర్యలు కావాలన్నా కూడా మాకు కాల్ చేయొచ్చు. మేము కూడా టోల్ ఫ్రీ నెంబర్ మా శానిటరీ ఇన్స్పెక్టర్ నెంబర్ ఇచ్చాం కాబట్టి ఆ నెంబర్కి కాల్ చేస్తే మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. అంటే మున్సిపల్ ఇరిగేషన్ మధ్య సమన్వయ లోపం కొరవడింది అని కొంతమంది ఆరోపిస్తున్నారు. ఇరిగేషన్ అంటే మరి ఇరిగేషన్ వాళ్ళైతే మరి ఇక్కడైతే లేరండి. మేజర్ నాలాస్ దగ్గర ఉండొచ్చు. ఇక్కడ అర్బన్లో మాత్రం మేమే చూసుకుంటున్నాము. ప్రస్తుతానికైతే మేము ఫైర్ వాళ్ళు కూడా కొంచెం మెయిన్ రోడ్లలో వాళ్ళు కూడా ఎక్కడైనా వాటరింగ్ అయితే చూస్తున్నారు. లోకల్ అర్బన్లో మాత్రం కంప్లీట్గా మున్సిపల్ డిపార్ట్మెంటే ఉన్నారండి. యాజ్ ఏ మున్సిపల్ కమిషనర్గా కోదాడ పట్టణం అవసరం ఇంకా 48 అవర్స్ వరకు వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు వెదర్ డిపార్ట్మెంట్. ఏం చెప్తారు ప్రజలకు? పబ్లిక్ అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, అందరూ కూడా ఇక్కడ వర్షం వచ్చినప్పుడు బయటికి రాకుండా ఉండాలి. ఒకటి లోతట్టు ఏరియాలో ఉన్నవాళ్ళు మేము ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన వెంటనే వాళ్ళు వెకేట్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. రీహాబిలిటేషన్ సెంటర్ కూడా ఉంది కాబట్టి అక్కడికి వస్తే అందరం కూడా సేఫ్గా ఉంటాం. ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు కాబట్టి అందరూ కూడా అలర్ట్గా ఉండాలి, మాతో సహకరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది మున్సిపల్ కమిషనర్ చెప్తున్నారు. ప్రజలంతా కూడా మాకు సహకరించాలి, మేము అన్ని విధాలుగా కూడా ఎటువంటి విపత్తులైనా ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం. ప్రజలు సహకరిస్తేనే ఎటువంటి విపత్తులైనా ఎదుర్కొంటాం. కాబట్టి ఇది ప్రకృతి విపత్తు కాబట్టి అందరూ కూడా ప్రజలు సహకరించాలని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మొత్తంగా గత 48 అవర్స్ నుంచి కూడా వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఎటువంటి విపత్తును ఎదుర్కోవడానికైనా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ తరహాలో ఒక బృందాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడికెక్కడ మున్సిపల్ సిబ్బందితో పాటు పోలీస్ రెవెన్యూ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో కోదాడ పట్టణంలో మోహరించి ఉన్న పరిస్థితి కనబడతా ఉంది.